నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఈ రంగుల ప్రపంచం గురించి ఎన్ని చెప్పుకున్నా, ఆ 24 క్రాఫ్ట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొత్తదనమే, అదో అద్భుత లోకమే అంతే. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అనేక విషయాలు మాట్లాడుకున్నాం. డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నాం, హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ల గురించి మాట్లాడుకున్నాం. అంటే మా పరిభాషలో, మీడియా పరిభాషలో చెప్పాలంటే కెమెరామెన్, మామూలుగా అయితే సినిమా పరిభాషలో చెప్పాలంటే సినిమాటోగ్రాఫర్. కాకపోతే ఒక హీరోను అందంగా చూపించాలన్నా, ఒక సీన్ విజువల్ వండర్గా రక్తి కట్టించాలన్నా, లేదు ఆ లొకేషన్ బేస్ చేసుకొని హీరో హీరోయిన్లను ఎక్కడ ఎలా నిలబెట్టాలి, ఏ యాంగిల్లో చూపించాలి, వాళ్ళని ఎలా చూపిస్తే, క్లోజ్లో చూపిస్తే అందంగా ఉంటారా, మిడ్లో చూపిస్తే అందంగా ఉంటారా, ట్రాలీలో చూపిస్తే అందంగా ఉంటారా, ఇలాంటివి అమ్మో చెప్పుకుంటూ పోతే అదే చెప్పాను కదా, అద్భుత లోకం, వింత ప్రపంచం, తెలియని ఎన్నో గందరగోళాలు. ఆ సినిమాటోగ్రాఫర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి శ్రీకాంత్ గారికి ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ ఎవరు, ఆయన చేతిలో ఎలాంటి అద్భుతాలు చూశారు, ఆయన గురించి చెప్పాలంటే ఏ సినిమాలు చెప్తారు, ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సినిమాటోగ్రాఫర్ అంటే కెమెరామెనే కదా, మరి నవ్వుతారు ఎందుకండి? ఇప్పుడు ఇక్కడ మీరు సినిమాటోగ్రాఫర్లు అనేటప్పటికి మీరు మన శ్రీకాంత్ గారికి నచ్చిన సినిమాటోగ్రాఫర్లని మొదలు పెట్టారు. అవును, ప్రశ్నించారు. ఇక్కడ నాకు నచ్చిన సినిమాటోగ్రాఫర్లు అనేటప్పటికి నేను విజయవాడ చందమామ మార్కస్ బాట్లే గారి దగ్గర నుంచి మొదలు పెడతా. మీ ఇష్టం సార్. మీ ఇక్కడ చిరంజీవి గారి సినిమాటోగ్రాఫర్ల గురించి మాట్లాడుకుందాం అని మొదలు పెట్టాలి మీరు. రెండు ఇప్పుడు మీకు చిన్నప్పుడు ఒక విజువల్లో చూసినప్పుడు అబ్బా ఎవరైనా ఇంత బాగా తీశారు అనేది ఒక ఉంటుంది. కొంత ఎదిగిన తర్వాత అంటే అప్పటికి మీరు చిరంజీవి అభిమాని అయ్యారా అవ్వలేదో తెలియదు, అప్పటి వరకు ఒక పోర్షన్, తర్వాత చిరంజీవి గారిని అభిమానించిన తర్వాత ఒక పోర్షన్, అంటే 3 విభాగాల్ని మీరు చూస్తుంటారు. చిరంజీవి గారు అభిమానించిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సరే, చిరంజీవి గారి 40th ఫిల్మ్ శుభలేఖ. బిఫోర్ శుభలేఖ చిరంజీవి గారు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ల దాదాపుగా అందరి ఫోటోగ్రఫీలో ఆయన పెర్ఫామ్ చేసేసారు సినిమాలు. అయితే 40th ఫిల్మ్ శుభలేఖ. శుభలేఖకి లోక్ సింగ్ గారు వచ్చారు. లోక్ సింగ్ గారు ఎప్పుడైతే వచ్చారో, లోక్ సింగ్ గారు రావటం అనేది చిరంజీవి గారిని ఎట్లా పోర్ట్రేట్ చేయొచ్చు అన్నది ఆ శాస్త్రం ఏదైతే ఉందో ఆ సైన్స్ సశాస్త్రీయంగా తెలిసినటువంటి ఒక సినిమాటోగ్రాఫరు లోక్ సింగ్ గారు. అంటే ఎంవి రఘు గారు ఉన్నారు, వి జయరామ్ గారు ఉన్నారు, విఎస్ఆర్ స్వామి గారు చేశారు చిరంజీవి గారితో, చాలామంది చేశారు. అప్పటికి బాలు మహేంద్ర గారు చేశారు చిరంజీవి గారితో. అయినప్పటికీ ఒక్కసారిగా మీకు లోక్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే వరుసగా లోక్ సింగ్ గారు చిరంజీవి గారితో సినిమాలు చేసేటటువంటి ఒక సినిమాటోగ్రాఫర్గా ఒక విధంగా చెప్పాలంటే స్థిరపడిపోయారు చిరంజీవి గారితో. ఏ స్థాయిలో స్థిరపడిపోయారంటే, ఇప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా ఉందనుకోండి, ఆయన సోదరుడు కేఎస్ ప్రకాష్ గారు ఉండేవారు, ఆయన చేసేవారు. అవగానే లోక్ సింగ్ గారివి 1, 2, 3 వరుసగా చిరంజీవి గారి సినిమాలు 3 సినిమాలకి 4 సినిమాలకి లోక్ సింగ్ గారి సినిమాటోగ్రఫీ అనమాట. ఇక్కడెక్కడైనా ఏమవుతుందంటే ఒకే ఫోటోగ్రాఫర్ కంటిన్యూ అయితే అసలు హీరోకి ఫోటోగ్రాఫర్ మీద కోపం రావాలి, ఫోటోగ్రాఫర్కి హీరో మీద తెలియని విసుగు రావాలి, ఇట్లా ఉంటాయండి వాస్తవానికి. అలాంటిది ఏ విసుగు విరామం లేకుండా మీకు చిరంజీవి గారు 150 సినిమాలు, 156, 157 వెళ్ళినప్పటికీ 150 సినిమాలు మనం ఒక కొలమానంగా తీసుకుంటే 35 సినిమాలు అత్యధికంగా లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్ చిరంజీవి గారి ఫస్ట్ 35 ఫిలిమ్స్. ఓకే, శుభలేఖతో మొదలుపెట్టి బిగ్ బాస్ వరకు 30 సినిమాలు చేశారు ఆయన. ఓకే, ఈ 35 సినిమాల్లో కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్స్. అభిలాష్ ఆయనే, ఛాలెంజ్ ఆయనే, రాక్షసుడు ఆయనే, మరణమృదంగం ఆయనే, పసివాడి ప్రాణం ఆయనే, విజేత ఆయనే, అత్తగుండమాయికి మొగుడు ఆయనే, ఇట్లా దొంగ మొగుడు ఆయన, ఇట్లా తీసుకుంటే అంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నంబర్ ఆఫ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్ని లోక్ సింగ్ గారు. మీకు ఇక్కడ పసివాడి ప్రాణం, స్వయం కృషి, జేబుదొంగ వరుసగా 3 ఆయనే అనమాట. 3 జానర్స్ సినిమాలు. పసివాడి ప్రాణం ఒక జానర్లో ఉంటుంది, స్వయం కృషి ఒక జానర్లో ఉంటుంది, జేబుదొంగ ఒక జానర్లో ఉంటుంది. ఆయనే సినిమాటోగ్రాఫర్. చిరంజీవి గారిని తర్వాత చాలా అందంగా చూపించినటువంటి ఫోటోగ్రాఫర్ అండి లోక్ సింగ్ గారు. తర్వాత మీకేంటంటే అతి కొద్ది సినిమాలు చేసినప్పటికీ విన్సెంట్ గారు, జగదేకుడి అతిలోక సుందరి, ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు 3 చేశారు ఆయన. ఓకే, 3 సినిమాలు చేసినప్పటికీ మరిన్ని సినిమాలు చిరంజీవి గారు విన్సెంట్ గారితో చేసి ఉంటే అని అనిపిస్తుంది మనకి. చిరంజీవి గారు చూసినప్పుడు, ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు, ఆ లైటింగ్ చూసినప్పుడు, విన్సెంట్ గారు మలయాళీ అనమాట, ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రాఫర్ ఆయన. అజయ్ విన్సెంట్, జైనన్ విన్సెంట్ వాళ్ళ నాన్నగారు ఆయన. అరే
ఈయనతో ఇంకొన్ని సినిమాలు చిరంజీవి గారు చేస్తుంటే భలే ఉండేది. 95 ముందు 95 ఎందుకంటే 96 చిరంజీవి గారి సినిమా ఏది విడుదల కాలేదు. 97 మళ్ళీ హిట్లర్తో ప్రారంభమవుతుంది. 95 ఎందుకు చెప్తామంటే మీకు లోక్ సింగ్ గారితో పాటు చిరంజీవి గారి పిన్ని గారి భర్త అయిన దాసనారాయణరావు గారికి మేనల్లుడైన కేఎస్ హరి గారు ఎముడికి మొగుడు ఆయన ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఎముడికి మొగుడు ఫ్లాప్ అయిన లంకేశ్వరుడిలో సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి గారి ట్రిపుల్ యాక్షన్ ఏదైతుందో డబుల్ యాక్షన్లో రౌడీ అల్లుడు, ట్రిపుల్ యాక్షన్లో ముగ్గురు మనగాళ్ళు కేఎస్ హరి గారు, ప్రతిబంధి కేఎస్ హరి గారే, తర్వాత మీకు కేఎస్ హరి గారు, అల్లుడా మజాక కేఎస్ హరి గారే, కొదమసింహం కేఎస్ హరి గారే, రౌడీ అల్లుడు కేఎస్ హరి గారే. ఈ సినిమాలన్నీ ఎట్లా ఉంటాయంటే చిరంజీవి గారిని కరెక్ట్గా కొదమసింహం మీరు ఒకసారి లైటింగ్ చూస్తే ఇవాళకి 4Kలో మనం ఇవాళ కైకాల నాగేశ్వరరావు గారు తీసుకున్న జాగ్రత్త ఏదైతే ఉంటే ఆ రోజుల్లో ఆయన డూప్ నెగిటివ్ తీసి డబల్ పాజిటివ్ నుంచి తీసి ఏదైతే కొదమసింహం జాగ్రత్త పరిచారో దానివల్ల రిలీజ్ కొదమసింహం చూస్తుంటే అద్భుతం అనిపించింది. ఓకే, ఇది కదా ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీ మీకు ఎక్కడ ఏదైనా ఈ చిన్న వేసమెత్తు తేడా వచ్చినా మీకు తేడా వచ్చేస్తుంది. అట్లాంటిది కేఎస్ హరి గారు ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట ఆ సినిమా. నాకు పర్సనల్గా కొదమసింహం చాలా ఇష్టం కేఎస్ హరి గారు చేసిన సినిమాల్లో. తర్వాత మీకు స్టేట్ రౌడీ ముఠా మేస్త్రి ఎస్ గోపాల్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఫోటోగ్రఫీ ఎవరి గురించి ఎవరు ఏమిటి ఎందుకంటే లోక్ సింగ్ గారి తర్వాత చిరంజీవి గారితో అత్యధిక సినిమాలు ట్రావెల్ చేసినటువంటి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గారు. ఓకే, చోటా కే నాయుడు గారు కెమెరా అసిస్టెంట్గా పనిచేసే రోజుల్లో అడవి దొంగ రైన్ సాంగ్ షూట్ వైట్ క్యాప్ చిరంజీవి గారు చోటా గారు వెళ్ళి చిరంజీవి గారిని చూసి అద్భుతం, అసలు మామూలుగా లేరు, భలే ఉన్నారు అంటే చిరంజీవి గారికి ఏంటంటే ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తే ఏంటంటే డబుల్ చెక్ చేసుకుంటారు, నిజంగానే బాగుందా అని. అవును చాలా బాగుంది అసలు పొంగిపోకుండా డబుల్ చెక్ చేసుకుంటా, బాగుందా నిజంగానే బాగుందా అంటే బాగుంది, మిమ్మల్ని అసలు చేసే రోజులు మాకు ఎప్పుడు వస్తాయి అప్పుడు ఇంకా కెమెరా అసిస్టెంట్ అంటే ఎప్పుడు వస్తాయో ఏమవుతుందో వాడున్నాడు వీడున్నాడు అప్పుడు కేదత్తు గారు ఈజ్ ఆల్సో కెమెరా అసిస్టెంట్ ఆ టైంకి. ఆయన కూడా చిరంజీవి గారితో ట్రావెల్ చెయ్యాలి. కేదత్తు గారు తర్వాత చేశారు రిక్షావాడు, హిట్లరు, బావగారు బాగున్నారు, స్నేహం కోసం, శంకరదాద ఎంబీబీసీ అని కేదత్తు గారు. వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఏంటో అవకాశం అంటే చోటా గారు ఏంటంటే ఆయన ట్రావెల్ చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయ్యి ఆయన దాసనారాయణరావు గారి సినిమాలు వరుసగా ఆయన చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తూ నాకు సూర్యగారు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. చోటా కే నాయుడు గారి సినిమాల్లో పెద్ద హీరోలతో చేసిన పెద్ద సినిమాల కంటే సూర్యగారు నా ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే మీకు సురేష్ గారి అద్భుతమైన సంగతి ఒకే ఒక ఆశ అదే నా శ్వాస పాట కానీ అది ఇవాళ చూడండి మీరు. యమున గారు సురేష్ గారు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు అద్భుతం అంటే అద్భుతం బికాస్ ఆఫ్ ఫోటోగ్రఫీ అన్నమాట. దట్ ఈస్ చోటా కే నాయుడు గారు. నేను ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానంటే అక్కడ ఇతను పెద్ద హీరోనా చిన్న హీరోనా, ఇది పెద్ద సినిమానా చిన్న సినిమానా అలాంటివేవి సినిమాటోగ్రాఫర్ యొక్క మెదళ్లలోకి వెళ్ళకూడదండి ఎప్పుడు. అక్కడ చోటా కే నాయుడు గారు ఏంటంటే ఈ పాట ఫస్ట్ హాఫ్లో వచ్చేటటువంటి పాట చాలా కీలకమైనటువంటి పాట. దీనికి అద్భుతంగా ఫోటోగ్రఫీ చేస్తే థియేటర్లో ఆడియన్స్ వాళ్ళు బయటికి వెళ్లకుండా కూర్చుని ఆ సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి దాన్ని మైండ్లో పెట్టుకుని ఎక్స్ట్రాడినరీ లైటింగ్ అనమాట. చూస్తే ఇవాళకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అక్కడి నుంచి చోటా గారు చిరంజీవి గారి దగ్గరకు రావడానికి 97 మాస్టర్ అంత టైం పట్టింది. ఎక్కడ 85 అడుగుతాంగా ఆయన సినిమాటోగ్రాఫర్ అయ్యి తర్వాత ఆయన తను ఫోటోగ్రాఫర్గా ఇప్పుడు చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే ఎవరెస్ట్ మీద ఉన్నాడు చిరంజీవి గారు, నెంబర్ 1 హీరో. ఆయన రీచ్ అవ్వాలి ఒక సినిమాటోగ్రాఫర్ ఆయనతో చెయ్యాలంటే అక్కడి నుంచి కంప్లీట్ ట్రావెల్ అగైన్ దశాబ్దం పట్టింది. 12 ఏళ్ళు పుష్కరం 85 to 95 85 to 97 పుష్కరకాలం అయిపోయింది. అయిన తర్వాత ఏంటంటే మేము థియేటర్స్లోకి వెళ్ళి అప్పటిదాకా మనకు అలవాటు అయిన పేర్లు ఏంటి, లోక్ సింగ్, కేఎస్ హరి, కేఎస్ ప్రకాష్, విన్సెంట్, విఎస్ఆర్ స్వామి ఇవే అలవాటు, ఎంవి రఘు ఈ పేర్లు అలవాటు. చోటా కే నాయుడు గారు తెలుసు ఏ సినిమాటోగ్రాఫర్ సూర్యగాడు ఇవన్నీ అయిపోయాయి కదా. ఇక్కడ చిరంజీవి గారితో ఇప్పుడు ఎలా చూపిస్తాడు చిరంజీవి గారు అంటే వాల్ పోస్టర్స్లోనే ఒక తెలియని వైబ్రేషన్ అండి. చిరంజీవి గారిని సురేష్ కృష్ణ గారు ఏం చేశారంటే ఆయన క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు రీడింగ్ గ్లాస్ పెట్టుకుని ఉంటారు చిరంజీవి గారు, బయట ఉన్నప్పుడు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కనిపిస్తారు. ఆ ఏజ్ ఏంటి, రీడింగ్ గ్లాస్ వచ్చేసిన ఒక ఏజ్ని అప్పటికే చెప్పకుండా చెప్పడం సురేష్ కృష్ణ గారు. లెక్చరర్ క్లాస్లో రీడింగ్ గ్లాస్ తీసుకుని టెక్స్ట్ బుక్ కానీ మాస్టర్లో బయటకు వచ్చినప్పుడు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని చాలా స్టైలిష్గా ఇలా నడుస్తూ కనిపిస్తారు చిరంజీవి గారు.
ఆ సినిమా మూడ్ అండి. ఆ మూడ్ని చోటా కే నాయుడు గారు ఏంటంటే తెలియకుండా సమయం మంచి చలికాలంలో రిలీజ్ అయింది సినిమా. అక్టోబర్ 1, 97 అక్టోబర్ 1 రిలీజ్ అయింది. మంచి చలికాలం అనమాట. అసలు సమయం దొరికితే వెళ్ళిపోయి కూర్చోవటం మాస్టర్లో. ఏంటి ఆ ఫ్రేమ్స్, ఆ లైటింగు, ఒక సెట్ వేసారు కాలేజీలో, క్యాంటీన్ సెట్, ఆ లైటింగు, సాంగ్స్, బాగున్నారా బావగారు బాగున్నారా సాంగ్, బిఎస్సి అయినా కానీ ఎంఎస్సి అయినా కానీ, ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టర్. కాలేజీలోనే ఎక్కువ మొత్తం అసలు 5 పాటలండి. కాలేజీలో చిరంజీవి గారి సాంగ్, తర్వాత ఇది మా తమ్ముడు సాంగ్, తర్వాత వచ్చేసి సాక్షి ఇంటిలోకి గేట్ తీసినాడు వెల్కమ్ అంటూ మాస్టర్ కాలేజీలో స్టార్ట్ అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ అందరితో కలిపి బిఎస్సి అయినా కానీ చిరంజీవి గారు సోలో సాంగ్ అది. అవును, అదొక పాట. మీకు బావగారు బాగున్నారా క్లైమాక్స్ తిలోత్తమ అండి సాంగ్. అది 5 పాటల్లో ఆ అమ్మాయితో, రోషినితో, అది చాలా కష్టం అండి ఆ పాట తీయటం. గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ, చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. చాలా అద్భుతంగా తీశారు ఆ సార్. అయిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్ బావగారు బాగున్నారు కేదత్తు అన్నారు. మాకు అప్పటికి రిక్షావుడు హిట్లర్, ఇప్పుడు కేదత్తు గారు. చోటా కే నాయుడు ఎంత బాగా తీసి కేదత్తు గారు సరే సొంత నిర్మాణ సంస్థ కేదత్తు గారిని పెట్టుకున్నారు. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వెంటనే చూడాలనుంది. ఆ డిటిఎస్కి, ఆ సినిమాటోగ్రఫీకి, ఆ కలకత్తా అని అసలు చోటా కే నాయుడు గారు పోర్ట్రేట్ చేసిన విధానం. తర్వాత మీకు ఆ సినిమాలు ఏంటంటే మ్యాచింగ్ ఏదైతే కలకత్తాలో చాల్స్ ఉన్నాయో చాల్స్ సెట్ వేశారు వీళ్ళు, అపార్ట్మెంట్ సెట్. అక్కడ మీకు అఖేలా క్రేన్తో షార్ట్స్ తీశారు. అఖేలా క్రేన్ అప్పటికి వెరీ బిగినింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. అఖేలా క్రేన్ షార్ట్స్ ఒకటి, అఖేలా క్రేన్తో తీసిన షార్ట్స్ తర్వాత రామాచిలకమ్మ సాంగ్, అంటే రామాచిలకమ్మ సాంగ్కి చేసిన లైటింగ్. అసలు ఆ లైటింగ్కి ఏంటి పరిస్థితి అంటే బ్రెయిన్లో నుంచి ఆ సాంగ్, ఆ లైటింగ్ పోవట్లేదు అనమాట. అసలు అంతలా ఆయన ఆక్యుపై చేసేసారు. ఇక్కడ ఒక తర్వాత మీకు చిరంజీవి గారు లేకుండా చిరంజీవి గారి గురించి వాడు సామాన్యుడు కాదు అని ప్రకాష్ రాజ్ గారు చెప్పేటటువంటి డైలాగ్, ఒకే డైలాగ్, సీన్ అంతా ఒకే డైలాగ్, వాడు సామాన్యుడు కాదు, వాడు సామాన్యుడు. దాన్ని ఆయన ఆ కెమెరా పట్టుకున్న విధానం అనమాట. కొత్తగా మీకు ఇవాళ ప్రింట్, సరైనటువంటి ప్రింట్ నాకు తెలిసి ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా లేదు. వైజయంతి మూవీస్ వాళ్ళు సాంగ్స్ పెట్టారు, మంచి సాంగ్స్ యూట్యూబ్లో కట్ చేసి పెట్టారు వైజయంతి మూవీస్. ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమాని కూడా పెడితే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక ఎక్స్ట్రానరీ ఫీస్ట్ ఆ సినిమా చూడాలని ఉంది. టెక్నికాలిటీస్కి సంబంధించి ఇవాళ ఎవరైనా లైటింగ్ అంటే ఏంటి, అసలు లైటింగ్ మాట్లాడుతుంది, లైటింగ్ చెబుతుంది, లైటింగే నిర్దేశిస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఆ సినిమాటోగ్రాఫర్ సత్తా లైటింగ్ తెలియజేస్తుంది. ఓకే, సినిమాటోగ్రాఫర్ సత్తా లైటింగ్ తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే చూడాలన్నది చూడాలి. అలా అయిపోయింది. చూడాలన్నది అయిపోతే స్నేహం కోసం మళ్ళీ కేదత్తు గారు మన ఇద్దరు మిత్రులకు వచ్చేటప్పుడు విజయరామ్ గారు చిరంజీవి గారితో ఎప్పుడు చేశారు, అప్పుడెప్పుడు చిరంజీవి అని ఒక సినిమా చేశారు ఆయన. తర్వాత మళ్ళీ పాపం చాలా మంచి ఫోటోగ్రాఫర్, పెళ్లి సందడి అవన్నీ రాఘవేంద్ర గారి ఫోటోగ్రాఫర్స్లో ఆయన అయిపోయిన తర్వాత మేమందరం ఏంటంటే మళ్ళీ సినిమా ఎప్పుడు అంటే అన్నయ్య సినిమా అక్కని చోటా కే నాయుడు గారిని పెట్టలా. మీకు ఆట కావాలా పాట అందరికీ నచ్చుతుంది, కానీ మీకు హిమసీమల్లో హల్లో ఫస్ట్ సాంగ్ అండి, దానికి హరిహరన్ గారికి ఉత్తమ గాయకుడి అవార్డు కూడా వచ్చింది. హిమసీమల్లో హల్లో ఆ పాటకి లైటింగ్ అనమాట స్విట్జర్లాండ్లో చేశారు. అది చోటా కే నాయుడు గారి వన్ ఆఫ్ ద బెస్ట్. మనం మొన్న గంగోత్రి మాట్లాడుకున్నాం, చోటా కే నాయుడు గారి గంగా సాంగ్ ఉంది, అది వన్ ఆఫ్ ద బెస్ట్, టాప్ 10 ఉండే. హిమసీమల్లో హల్లో వన్ ఆఫ్ ద బెస్ట్. మిగతా సాంగ్స్ అన్నీ ఓకే. ప్రత్యేకించి ఒక పాట చెప్పాలి, అది వానపాట, వాన వల్లప్ప సామిరే. దానికి చేసిన లైటింగ్, ఆ వెనకాల బ్యాక్ వాటర్స్ తీసుకుని ఆ బ్యాక్ వాటర్స్ లైటింగ్ చేసి ఆ బ్యాక్ వాటర్స్ ఫ్రంట్ వీళ్ళు లారెన్స్ చేసిన కొరియోగ్రఫీ, అది సింప్లీ సూపర్బ్ అనమాట. ఆ సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ఆ దాన్ని ఏమంటారంటే ఆ రసికతని, అక్కడ ఉన్నటువంటి రసికతని చెప్పకుండా చాలా అందంగా చెప్పడం, అది ఫోటోగ్రాఫర్. ఇప్పుడు అక్కడ కొరియోగ్రాఫ్ చేసేటటువంటి లారెన్స్ మాస్టర్ ఏం చేస్తాడు, కొరియోగ్రఫీ ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి, కాస్ట్యూమర్ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కాస్ట్యూమ్స్ ఎన్ని అనుకుంటారు. అనుకున్న తర్వాత దాన్ని విజువల్గా ఊహించుకోవాల్సింది సినిమాటోగ్రాఫరే. దర్శకుడి కళని, కొరియోగ్రాఫర్ కళని ఒక రచయిత ఊహించినటువంటి ఆ పాటలో రచయిత ఏదైతే ఉండాలనుకున్నాడో, గాయకులు ఏవైతే వాళ్ళు ఆలపించిన ఇది మొత్తం ఏంటంటే ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఆ కళని అక్కడ ఆవిష్కృతం చేయాలి. అక్కడ ఆ పనిని చోటా కే నాయుడు గారు చేశారు. ఓకే, ఈ సినిమా అయిన తర్వాత ఏంటి, అన్నయ్య అయిన తర్వాత గ్యాప్ చిరంజీవి గారు మృగరాజు, శేఖర్ వి జోసెఫ్, గుణశేఖర్ గారు చోటా గారిని వదిలిపెట్టి శేఖర్ వి జోసెఫ్కి వెళ్ళారు. మృగరాజు తర్వాత డాడీ కంటే ముందు ఇది శ్రీమంజునాథ, సుందర్నాథ్ సువర్ణ గారు కన్నడ సినిమాటోగ్రాఫర్ ఆయన చేశారు. డాడీకి వచ్చేటప్పటికి తాజ్ బంజారాలో షూటింగ్ జరుగుతుందండి.
తాజ్ బంజారాకి వెళ్ళేటప్పటికి చోటాకి నాయుడు గారు కో డైరెక్టర్తో చెప్తున్నారు. అరవింద్ గారు పిలిచారు, కలవడానికి వెళ్ళారు. అరవింద్ గారితో మాట్లాడడానికి వెళ్తే చోటాకి నాయుడు గారు వస్తూ కో డైరెక్టర్, డైరెక్టర్ లేకపోయినా షార్ట్ తీస్తాను నేను, డైరెక్టర్ లేకపోయినా షార్ట్ తీసేస్తాను నేను, వెయిట్ చేయండి, లైటింగ్ చేశాను, హీరో వచ్చారు, షార్ట్ తీయాలి, షార్ట్ ఇది పెట్టారు, మీరు ఇది చెప్పారు, ఈ షార్ట్ నేను తీసేస్తా, షార్ట్ నేను తీసేస్తా, డైరెక్టర్ వచ్చేంత వెయిట్ చేయడం ఏంటి, ఇది ఆయన ఇస్ పర్ఫెక్షనిస్ట్. ఒక చిరుకోపం ఉంటుంది చిరంజీవి గారిలో, ఒక చిరుకోపం ఉంటుంది చోటాకి నాయుడు గారిలో, ఒక చిరుకోపం ఉంటుంది. ఈ చిరుకోపం ఏంటంటే పర్ఫెక్షనిస్ట్ల దగ్గర ఈ చిరుకోపం ఉంటుందండి. ఓకే, టూ మచ్ పర్ఫెక్షనిస్ట్ల దగ్గర ఈ చిరుకోపం ఉంటుంది. అది చిరంజీవి గారిలో, చోటాకి నాయుడు గారు ఇద్దరిలో చూశాను. చిరంజీవి విజేత కథ రాసి అది 2004లో విడుదల చేసినటువంటి సందర్భంగా చోటాకి నాయుడు గారు కూడా వేదిక మీద ఉండటం నాకు చాలా గర్వకారణమైనటువంటి విషయం. బ్రహ్మానందం గారు, చోటాకి నాయుడు గారు, మురళీకృష్ణరాజు గారు, తర్వాత మన వీళ్ళందరూ ఆ రోజు ఉండి, డాక్టర్ కె వెంకటేశ్వర గారు, ఏడిద నాగేశ్వర గారు, విజయబాబు, ఆ చోటాకి నాయుడు గారు ఆ రోజు చిరంజీవి గారి గురించి నేను మాట్లాడుతుంటే ఆయన విని నన్ను చాలా ఆశీర్వదించారు, అభినందించారు. అది మర్చిపోలేను. తర్వాత స్టాలిన్ చేశారు, డాడీ చేశారు, తర్వాత మనకి శంకర్ దాదా జిందాబాద్ చేశారు, మధ్యలో అంజి చేశారు. అంజికి నంబర్ ఆఫ్ డేస్ టైం కదా. చిరంజీవి గారు, చోటాకి నాయుడు గారు ఓన్లీ సింగిల్ కాస్ట్యూమ్, చిరంజీవి గారు ఓన్లీ, చోటాకి నాయుడు గారు విఎఫ్ఎక్స్ షార్ట్స్ తీస్తూ అన్నపూర్ణ హాస్పిటల్లో నంబర్ ఆఫ్ డేస్ అనమాట. అంత ఓపిక, అంత సంయమనం. అల్లు అర్జున్ గారితో జులై చేశారు, బన్నీ చేశారు, బద్రీనాథ్ చేశారు, మన గంగోత్రి ప్రారంభ చిత్రం. ఇన్ని చేసి స్టాలిన్ సమయంలో ఉన్నపళంగా ఆఫీస్కి రమ్మని నాకు ఫోన్ వచ్చి వెళ్ళా. చోటాకి నాయుడు గారే ఎదురొచ్చారు, నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నారు. నాకు అర్థం అవ్వాలి, ఎవరు ఎదురు చూస్తున్నారు సార్, ఏంటి సార్, మురుగదాస్ గారు ఎదురు చూస్తున్నారు, ఏంటి సార్ నా కోసం డైరెక్టర్ ఎదురు చూడటం అంటే, చెప్పాను నీ గురించి మురుగదాస్, నీకు తెలుసా టేప్ రికార్డర్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, చిరంజీవి గారి గురించి నువ్వు ఏమైనా అడుగు, టేప్ రికార్డర్ ఇలా స్విచ్ ఆన్ చేస్తే ఎలా మాట్లాడతాడో, ఎలా మనకు వినిపిస్తుందో అలా మాట్లాడేస్తాడంటే ఆయన ఇమ్మీడియట్గా ఆయన నాకు పరీక్ష పెట్టను. ఖైదీ సినిమా అప్పుడు చిరంజీవి గారు ఏజ్ ఎంత అని ఇమ్మీడియట్గా 27 సార్ అన్న వెంటనే ఇమ్మీడియట్గా నేను ఆన్సర్ చేశాను 27. చిరంజీవి గారి స్టిల్ ఒకటి కావాలి, వెరీ బిగినింగ్ డే స్టిల్ ఇంట్లో గోడ మీద ఉంటుంది, దాని గురించి పిలిపించారు. చోటాకి నాయుడు గారు అలా మురుగదాస్ గారిని నన్ను అంత గౌరవంగా పరిచయం చేశారు. చోటాకి నాయుడు గారు అంటే అంతే అభిమానం, అంతే గౌరవం. మళ్ళీ ఇవాళ విశ్వంభర చేస్తున్నారు చోటాకి నాయుడు గారు. విశ్వంభరుని అంటే నాకు ఇది అతిపెద్ద కంప్లైంట్. నాకేంటంటే ఆఫ్టర్ చిరంజీవి గారి 150 సినిమా దగ్గర తీసుకుంటే 150 సినిమా చోటాకి నాయుడు గారికి ఇవ్వాలి. చిరంజీవి గారు రత్నవేలు గారిని తీసుకొచ్చారు. 151 రత్నవేలు గారు, ఎస్ రత్నవేలు గారు చాలా గొప్ప సినిమాటోగ్రాఫర్ కాదన్ను. ఇవాళ పెద్దికి ఆయనే చేస్తున్నారు రత్నవేలు గారు. నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమాటోగ్రాఫర్లు ఆయన ఒకరు, కాదన్ను. కాకపోతే ఇక్కడ ఏంటంటే చోటాకి నాయుడు గారు చిరంజీవి గారిని లోక్ సింగ్ గారి తర్వాత ఒక ఆరాధ్య దైవంలాగా అభిమానులకు చూపించినటువంటి ఒక సినిమాటోగ్రాఫర్ అగైన్ అన్నప్పుడు ఏంటంటే అగైన్ ఆ సినిమాటోగ్రాఫర్ ఉండాలంటే ఆ లేట్ విశ్వంబర్ దాకా వచ్చేసింది అన్న. ఓకే, వచ్చిన తర్వాత ఏంటంటే ఇవాళ అందరూ ఈగర్లీ వెయిటింగ్. మనం ఎంత చర్చ ఎందుకు పెట్టాం, నాకు ఇష్టమైన సినిమాటోగ్రాఫర్లు అది కాదు, చోటాకి నాయుడు గారు ఆ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు. మేము బాగా పనిచేసిన విఎఫ్ఎక్స్ వాళ్ళు ఏం చెప్పారు, నిర్మాతను కానీ దర్శకుడిని కానీ, ఇందాక మీకు క్వశ్చన్ చెప్పిన డైరెక్టర్ లేకపోతే నేను షార్ట్ తీస్తానన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఒక సినిమాటోగ్రాఫర్ చోటాకి నాయుడు గారు మొన్న వేదిక మీద వాళ్ళ అదుపాజ్ఞలలో ఇవాళ సినిమాటోగ్రాఫర్స్ పనిచేయాల్సి వస్తుంది, క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి ఒక మాట చెప్పిన తర్వాత దాంతో పాటు ఆయన ఇదే చెప్పారు, ఇప్పుడు తప్పదు వాళ్ళతో పాటు కలిసి ట్రావెల్ చేయాల్సిందే. ఇక్కడ మనం ఇంత చర్చ చేసి ఒక క్వశ్చన్ చెప్పాలి. రజనీకాంత్ గారు చిరంజీవి గారితో చిరంజీవి గారిని అద్భుతంగా సారీ టు సే దిస్, ట్యాగూర్ కూడా చోటాకి నాయుడు గారు చేశారు. వన్ ఆఫ్ మై అండ్ ఆల్సో చిరంజీవి గారి అభిమానులకి ఇవాళకి చోటా గారు చేసిన సినిమాల్లో ది బెస్ట్ మా అందరికీ ట్యాగూర్ అనమాట. ఎందుకంటే చిరంజీవి గారిని ట్యాగూర్ అంటే కొణిదెల రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే కొణిదెల రవీంద్రనాథ్ ట్యాగూర్ అని చూపించారు. అవి చూసి 2002 ఈ టైంలో ఏంటంటే బిఫోర్ చిరంజీవి గారితో వరుసగా చోటా గారు ట్రావెల్ చూసి రజనీకాంత్ గారు బాబా సినిమాకి పిలిపించుకున్నారు. ఇవాళకి చెప్తున్నాను, అంతా మాయ అని ఒక పాట ఉంటుంది రజనీకాంత్ గారు, లారెన్స్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆ లైటింగ్ ఎవరన్నా చేయమనండి, చోటా గారు చేసినటువంటి లైటింగ్ ఇవాళ సినిమాటోగ్రాఫర్స్ని హైలీ ఇంపాసిబుల్. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ చోటాకి నాయుడు గారు.
సూపర్. ఆయన డైరెక్ట్ చేస్తే చూడాలనుంది సంధ్య గారు. నాకు చోటాకి నాయుడు గారు డైరెక్ట్ చేయాలి ఒక సినిమా, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన డైరెక్ట్ చేస్తే. ఆయనకుందా ఆలోచన? ఏమో నాకు తెలియదు, ఆయన డైరెక్ట్ చేస్తే చూడాలని అనుకుంటున్నాను ఆయన అభిమానిగా. మొత్తానికి విశ్వంబర్తో మరొకసారి విజువల్ ఫీస్ట్ అయితే నో డౌట్ అండి, నో ఇవ్వబోతున్నారు డౌట్. మనకి. అద్భుతం సినిమా, అద్భుతంగా ఉంటుంది. నేను మీకు గతంలో మనం ఒక విశ్లేషణలో విశ్వంబరకు సంబంధించి నేను మల్లిడి వశిష్ఠ, చిరంజీవి గారు వీళ్ళకంటే చోటాకి నాయుడు గారిని నేను చాలా నమ్ముతున్నానని మీతో అన్నాను నేను. అవును, ఎందుకంటే వాళ్ళంత అద్భుతంగా ఆయనే చూపించగలుగుతారు అనేసి ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.